యస్సివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఈవేళ కార్తీక బహుళ ఏకాదశి. కార్తీక బహుళ ఏకాదశి చిత్రం ఏమిటంటే, ఏకాదశి తిథికి ఎప్పుడూ ఆ విధమైనటువంటి ప్రాముఖ్యం ఉండనే ఉంది. లోకంలో శుద్ధ ఏకాదశికి మాత్రమే విశేషం ఉందని, బహుళ ఏకాదశి లెక్క కాదని అనుకుంటూ ఉంటారు. కానీ ఏకాదశి తిథికి ఉండే ప్రాముఖ్యం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. చేత బహుళ ఏకాదశి నాడు కూడా ఉపవసించడం అనేది తప్పు మాత్రం కాదు. కార్తీక పురాణం ఈ విషయంలో మరింత శ్రద్ధ వహించి ఓ మాట అంది. సంప్రాప్తే కార్తికే మాసి పూజాం కుర్యాద్ యథా విధి. పూజాం కుర్యాద్ యథా విధి ఉపవాసః తథా పూజాం కరయేత్ స్వస్థమానసైః. పూర్వులు ఏ శ్లోకాన్ని రాసినా చాలా స్పష్టంగా, అర్థవంతంగా, సందేహం రాకుండా ఉండేలా రాస్తారు. సంప్రాప్తే కార్తీకే మాసి, కార్తీక మాసం సంప్రాప్తే రాగానే ఏం చేయాలి? పూజాం కుర్యాద్ యథా విధి. పూజాం కుర్యాత్, ప్రతినిత్యం కార్తీక మాసంలో పూజని చేయవలసిందే. ప్రతినిత్యము అంటే ఆ పాడ్యమి దగ్గర నుంచి, శుద్ధ పాడ్యమి అంటే మొట్టమొదటి రోజు నుంచి బహుళం చివరి రోజు అమావాస్య ఏదైతే ఉందో అంతవరకు కూడా పూజాం కుర్యాత్ యథా విధి, ఖచ్చితంగా పూజని చేయవలసిందే. విధి శాస్త్రాన్ని అనుసరించి చేసి తీరాలి. అంతేకాదు ఉపవాసః, నిత్యం ఉపవాస అంటే నెల రోజుల పాటు ఉపవాసం చేయాలి. తథా పూజాం, దాంతోపాటు పూజ. కరయేత్ స్వస్థమానసైః, చేయించాలి తప్పక. స్వస్థమానసైః, మనసు స్వస్థం, మనసు ఎక్కడైతే ఉందో ఆ మనసు తన ప్రదేశములోనే స్థ ఉండేటటువంటి విధిగా చేసుకుని చెయ్యాలి అని పై అర్థం. లో అర్థాన్ని మనవి చేస్తాను. నెల రోజుల పాటు సంపూర్ణంగా ఉపవసించేటటువంటి విధానం ఉన్న ఒకే ఒక నెల కార్తీకం. ఆ పాడ్యమి దగ్గర నుండి ఈ అమావాస్య వరకు మొత్తం నెల రోజుల పాటు ఉపవసించి సాయంత్రం భోజనాన్ని చేయాలి. నక్షత్ర దర్శనం అంటారు. సాయంత్రం 4:30 నక్షత్రం ఆకాశంలో ఉదయిస్తుంది. కానీ సూర్యప్రకాశం ఉండేటటువంటి కారణంగా మనకు కనిపించదు. ఆ పొద్దున్న నుండి 4:30 వరకు ఉపవసించి ఆ తర్వాత భోజనాన్ని చేయడం అనేది యథా విధి, శాస్త్రం చెప్పినటువంటి విధానం. ఇక్కడ మనం చేయవలసింది ఉపవాస అనగానే కేవలం తిండి తినకుండా కూర్చోవడం మాత్రమే ఉపవాసము అని అనుకుంటున్నాం. కొద్ది శాస్త్రాన్ని జాగ్రత్తగా కానీ మనం తెలుసుకున్నట్లయితే ఉపవాసానికి విధి ఏమిటి అనేది తెలుసుకోవాలి. అర్థం చేసుకుంటే అప్పుడు హైందవ ధర్మం మీద విశ్వాసం, శ్రద్ధ, చెయ్యాలనే ఆసక్తి, ఇది ఏమాత్రమూ కష్టం కాదనే ఇష్టము ఏర్పడతాయి. చాలామంది అంటే 100లో 40 మంది ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం అని అనుకుంటారు. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం 4:30 నక్షత్ర దర్శనం కాబట్టి ఏమీ తినకుండా ఏమీ తాకుండా ఉండి అబ్బాయి అంత పుణ్యం మాకు వచ్చింది వేళ అనుకుంటారు. అది పుణ్యం కాదు, పాపమే. చాలా గట్టిగా చెప్తున్నాను, పుణ్యం కాదు, పాపమే. ఇంకా కాస్త నిష్ఠాపరులం మేము, ఇంకా చాలా గొప్పగా కార్తీక మాస ఉపవాస విధిని చేస్తున్న వాళ్ళం అని అనుకునేటటువంటి పాపం వెర్రివాళ్ళు కనీసం లాలాజలాన్ని కూడా మింగకుండా 4:30 వరకు ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఇంకా దారుణం.
శరీరమాద్యం ఖలు ధర్మసాధనం. ఈ శరీరం అంటూ కానీ ఉన్నట్లయితే ధర్మాన్ని మనం సాధించగలం. ఈ శరీరమే మూలపడింది అనుకోండి, ఇంకా ఏ ధర్మాన్ని మనం ఆచరిస్తాం? అందుచేత శరీరాన్ని సక్రమంగా ఉండేలా ఉంచుకుని ఆ తర్వాత పూజని చేయాలి. బాగా గమనించండి, హైందవ ధర్మం చెప్పినటువంటి, హైందవ విధానం చెప్పినటువంటి విషయాలని సక్రమంగా అర్థం చేసుకోక ఏదేదో చేసుకుని ఈ ధర్మాన్ని నిందించడం నేరం. పొద్దున్నుంచి 4:30 వరకు ఏమీ తినకుండా ఉండడం చేత నీరసం వస్తుంది. నీరసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో నీరసం, అప్పుడు బుద్ధి పని చేయడం మానేస్తుంది. నీరసము అనేటటువంటి మాట సంస్కృతం మాట. నిర్రసం, నీరసం, నిర్రసం. శరీరంలో ఉండేటువంటి ఎంత తడి ఉండాలో ఆ తడితనం తగ్గిపోవడం ఏదుందో అది నీరసము అంటే. అటువంటి ఆ ఆర్ద్రత శరీరంలో ఉండేది తగ్గిపోగానే బుద్ధికి చేరవలసినంతటి రక్తం చేరక బుద్ధి వెంటనే పనిచేయవలసినటువంటి స్థాయిని తగ్గించేసుకుంటూ ఉంటుంది. దాంతో మెదడు పనిచేయదు. బుద్ధి ఎప్పుడైతే పనిచేయదో బుద్ధి కింద పనిచేసేటటువంటి పంచ జ్ఞాన ఇంద్రియాలు, త్వక్, చక్షు, శ్రోత్రు, జిహ్వ, ఘ్రాణాలు. త్వక్ శరీరం ఏ పని చేద్దాం లేదు అనేటటువంటి నిరుత్సాహాన్ని చెప్తుంది. చక్షు కళ్ళు కూడా మేము రెప్పల్ని పైకెత్తి పట్టుకోలేం, కాస్త మూస్తూ ఉంటాం, ఏం అనుకోకు సుమా అని అలా పడుతూ ఉంటుంది. ఈయన గోడ దగ్గర కునికిపాట్లు పడుతూ ఉంటాడు. త్వక్ చక్షు. శ్రోత్రు చెవులకి ఏ చిన్న ధ్వని వినిపించినా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. చెవులు కూడా వినడానికి ఇష్టపడవు. అలా నిదానంగా శ్రవణ శక్తి కూడా తగ్గుతుంది. జిహ్వా నాలుక. అస్తమానం మంచినీళ్ళు అవుతూ ఉంటాయి, తాగాలని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఉపవాస విధి దెబ్బతింటుందో అనే భయంతో ఈవిడ తాగదు. దాంతో జిహ్వా నాలుక కూడా పిడచగట్టుకుపోవడం అంటారే, అది జరుగుతూ ఉంటుంది. త్వక్చక్షుశ్రోతృజుహాఘ్రాణ. ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క వేగం కూడా తగ్గిపోయి మెల్లగా శరీరం అంతా కూడా మ్లానం అవుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం ఇంట్లో చక్కగా మొక్కల్ని పెంచుతున్న వాళ్ళం ఏదైనా పొరపాటున అకస్మాత్తుగా ఊరు వెళ్ళవలసి వస్తే ఆ నీళ్లు పోయడానికి ఓ మనిషిని ఏర్పాటు చేయకుండా వెళ్ళినట్టయితే 3 రోజులై 4వ రోజు వచ్చి వాటిని చూసేసరికి వాటి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆకులన్నీ ఇలా వాలిపోయి తలలా వాలేసుకుని పాపం చెట్టు ఎప్పుడు వస్తావా, ఎప్పుడు నీళ్లు పోస్తావా అన్నట్టుగా మన కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది. ఒక్క దోసెడు నీళ్ళని అలా చేతి మీద నీళ్లు పోసి చక్కగా అలా పోస్తే ఒక్క 5 నిమిషాల్లో గమనించండి, వెంటనే మళ్ళీ ఆకులన్నీ అలా వెచ్చుకుని తలలా ఎత్తి మంచి పని చేసేవరా నాయన, ప్రాణాన్ని నిలిపావు, సుఖంగా ఉండని ఆశీర్వదిస్తున్నట్టుగా అదే మొక్క ఉంటుంది. ఇది మనకి అనుభవంలో తెలుస్తున్న విషయం. మొక్కని ఉపవసించేలా మనమే చేశాం, కానీ ఉపవాస విధి మాత్రం అది కాదు. మనం కూడా, శరీరం కూడా మొక్కతో సమానమే. శరీరాన్ని వృక్షంతో పోల్చినటువంటి విధానం మనకి ప్రతి ఇతిహాసంలో, ప్రతి పురాణంలో కనిపిస్తుంది. రామచంద్రుడిని అనేక పర్యాయాలు వృక్షంతో వర్ణించింది శ్రీమద్ రామాయణం. దుర్యోధనుణ్ణి అలాగే ధర్మరాజుని కూడా వృక్షంతోనే పోల్చి చెప్పింది. దుర్యోధనో రోషమయో మహాద్రుమః. దుర్యోధనుడు రోషం అనే పేరు కలిగినటువంటి పెద్ద చెట్టు అని అలా వర్ణించాడు. అంచేత చెట్టుతో వ్యక్తిని వర్ణించడం ఉంది కాబట్టి, చెట్టుకి పూర్వదశ సన్ననైన మొక్క కాబట్టి చెట్టుకి వ్యక్తికి పోలికుందని మహానుభావులైన వాల్మీకి, వ్యాసుడు చెప్పారు. కాబట్టి మనం కూడా చెట్టుకి పూర్వరూపమైనటువంటి మొక్కలాంటి వాళ్ళం లేదా చెట్టులాంటి వాళ్ళం. కాబట్టి మనము ఉపవాస విధిని చాలా జాగ్రత్తగా చేయాలి. చెట్టుకి నీళ్లు ఎలా పొయ్యకపోతే అది ఇలా తల వాలేసుకుంటూ కూర్చుంటుందో అదే తీరుగా మనం కూడా సరైనటువంటి తీరులో కానీ శరీర పోషణని చేయకపోతే శరీరంలోని పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయవు. బాగా గమనించండి, శరీరం ఏదైతే ఉందో దాన్ని ఇలా పైకి లాగితే అలా వెంటనే ఆ చర్మం వెనక్కి వెళ్ళిపోతే దాన్ని స్థితిస్థాపకత అంటారు.
అంటే ఏ స్థితిలో శరీరం మీది చర్మం ఉందో తిరిగి అదే ప్రదేశానికి వెళ్ళిపోవడాన్ని స్థితిస్థాపకత అంటారు. ఆ నీటి శాతం శరీరంలో తగ్గినట్టయితే నిర్రసం, శరీరంలో ఉండే ఆ రస శాతం అంటే నీటి శాతం నిర్గతం అయితే తగ్గిపోయినట్లయితే ఇలా పైకి లాగితే చర్మం అలా ఉండిపోతుంది. అంచేత నీటి శాతం ఎప్పుడూ శరీరంలో తగ్గకుండా చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఉపవాస విధానాన్ని పాటించేటటువంటి వ్యక్తి అసలు నీటిని తాగడో, అసలు దేనిని తినడో, అలా ఉన్నటువంటి వ్యక్తి నిర్రస స్థితికి వెళ్ళిపోతాడు. అంటే శరీరంలో ఆర్ద్రతని కోల్పోతాడు. దానివల్ల ఆరోగ్య నష్టం వస్తుంది తప్ప ఎక్కడా దైవానికి సంబంధించినటువంటి అనుగ్రహం కానీ పుణ్యం కానీ రాదు. అంచేతనే ఓర్పుపై నుప్పిండి ఉపవాసముండని ప్రాచీనులు చాలా గొప్ప విషయాల్ని రాశారు. ఏదైనా సరే ఒకసారి ఉపవాసం చేశావు అంటే శరీరం నిలిపేంత ఎంత కావాలో అంత తీసుకోవడం అవసరం. బాగుంది అయితేను శరీరం నిలిచేంతగా తినాలి. కాబట్టి మంచి బ్రహ్మాండమైన ఆహారాన్ని, అది కాదన్నది ప్రత్యామ్నాయ విధానత, అన్నానికి బదులుగా దేన్నైనా స్వీకరించాలి. అన్నం కంటే బలవర్ధకమైనటువంటిది నవధాన్యాల్లో గోధుమలు. కాబట్టి గోధుమ రవ్వతో ఏదైనా ఒక చిన్న ఆహారాన్ని చేసుకుని ఆ రవ్వని ఆహారంగా కానీ స్వీకరించినట్టయితే నవధాన్యాల్లో ఒక ధాన్యాన్ని మనం స్వీకరిస్తున్నాం కాబట్టి శరీరానికి తగినంతటి బలం ఉంటుంది. కాబట్టి నిర్రస స్థితి మనకి రాదు. రెండు, అన్నం కంటే పరిమాణాన్ని తగ్గించి తినాలి. ఎందుకు?